ఏపీ తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా వాటర్ వార్ మొదలైందా? ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలను కృష్ణా జలాలు ఉడికిస్తున్నాయి. ఏపీ జలదోపిడీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ సర్కారు మొద్దు నిద్ర నటిస్తోందని మండిపడ్డారు. తాత్కాలిక వాటా 512 టీఎంసీలకు గాను 657 టీఎంసీలను ఏపీ తరలించుకుపోయిందని లెక్కలు చెప్పారు హరీష్ రావు. బీఆర్ఎస్ సమయంలోనే ఏపీ 1200 టీఎంసీలు తరలించుకు వెళ్లిందని హరీష్ రావు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాడు జగన్ నీటిని తరలించుకు వెళ్తూ ఉంటే బీఆర్ఎస్ సహకరించిందని ఆరోపించారు మంత్రి. అటు నీటిపై రాజకీయాలొద్దని ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలించుకుపోతూ ఉంటే ఏం చేశారని నారాయణపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పంచభక్ష పరమాన్నాలు పెట్టి నీటిని దోచిపెట్టింది ఎవరో జనాలకు తెలుసన్నారు సీఎం. మరి ఇది రెండు రాష్ట్రాల మధ్య జలయుద్ధమా లేక తెలంగాణ రాజకీయ సమరమా? ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్లో ఈ అంశానికి సంబంధించి చర్చిద్దాం. అలాగే తెలంగాణ ఏర్పడటానికి ముందుగా 3 అంశాలని, ప్రధానమైనటువంటి అంశాలని ప్రాతిపదికగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్. ఈ నేపథ్యంలో వాటిల్లో ముఖ్యమైనటువంటిది నీళ్లు. జలజగడం కారణంగానే అంటే తెలంగాణకి నీటి కేటాయింపులు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి సాధించకపోవడానికి, అలాగే తెలంగాణలో పంటలనేవి పండకపోవడానికి నీటి కేటాయింపుల్లో కూడా ఆంధ్ర పెత్తందారులు ఎక్కువగా కూడా దీనికి సంబంధించి నీటి కేటాయింపులు చేసుకున్నారు. అంతా కూడా ఆంధ్రప్రదేశ్కే తరలించుకుపోతున్నారని ప్రజల్లో ఉవ్వెత్తున ఉద్యమ రూపంలో ఎగిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలయాపనలో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి అప్పనంగా దోచిపెట్టింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన తర్వాత విచ్చలవిడిగా లెక్క కందనంతగా నీటిని కూడా దోచిపెట్టిందనేది కూడా ప్రస్తుతం అధికారంలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. అలాగే దీనికి సంబంధించి అక్కడ టీడీపీ చంద్రబాబు కూడా ఒకే ఒక మాటలో చెప్పారు, నీటి విషయంలో రాజకీయాలు వద్దనేటువంటి మాట అయితే చెప్పారు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు 10 సంవత్సరాలు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాను, అసలు లెక్కలేంటో కూడా నాకు కంప్లీట్గా తెలుసు. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి వాటర్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తన వాటా మొత్తాన్ని వాడుకోగా ఇప్పుడు ప్రతిరోజు కూడా 10,000 క్యూసెక్కుల నీటిని వాడుకుంటోంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఇంకా 9 టీఎంసీలే వాడుకోవాలి. ఎండాకాలం ఇంకా పూర్తిగా రానే లేదు, ఇంకా 9 టీఎంసీలే వాటా ఉంది. అంటే ఈ నేపథ్యంలో రోజు కూడా 10,000 క్యూసెక్కులు పోతూ ఉంటే గురువు గారికి శిష్యుడు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు అని బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు, అలాగే ఏఎస్ రావు గారు టీడీపీ అధికార ప్రతినిధి, వారిరువురు కూడా స్టూడియోలో ఉన్నారు. అలాగే మిట్టా నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే జయరామ్ గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే. హరీష్ రావు కామెంట్స్ని రాజకీయాల పరంగా చూడాలంటారా, లేకపోతే తెలంగాణ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటారంటే ఒక నీటిపారుదల శాఖ మంత్రి లెక్కలతో సహా క్లియర్గా చెప్తుంటే అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యమా, లేకపోతే గతంలోనే జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 1200 టీఎంసీలు దోచిపెట్టారు అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం తెలంగాణలో, ఇది నీటి కేటాయింపులకు సంబంధించా లేకపోతే పర్టికులర్గా రాజకీయం చేయడానికే బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తిందనేటువంటి కొన్ని కామెంట్స్ ఏం చెప్తుంది బీఆర్ఎస్? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకు, మా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఒక అంశాన్ని ఏ ప్రాతిపదిక చూడాలని చెప్పేసి ఈరోజు మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పడకన్నా ముందు నీళ్లు, నిధులు, నియామకాల మీదనే ప్రధానంగా పోరాటం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం వెనుకబడడానికి, తెలంగాణ రాష్ట్రం అత్యంత దారుణమైన పరిస్థితులలో ఉండడానికి ఏపీలో మనకు వివక్షత ఉంది. అదేవిధంగా వాళ్ళు మనకు అన్నిట్లో కూడా అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మాట్లాడుకున్నాం. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం, తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత ఈరోజు 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో మొత్తం జలాల్ని, మొత్తం అన్ని పంట పొలాల్ని కూడా సస్యశ్యామలం చేసినాం. అన్ని రకాల ప్రాజెక్టులు కట్టడానికి అన్ని రకాల అవకాశాలని మేము ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది. అది చెరువుల తవ్వకం కావచ్చు, లేకపోతే కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టడం కావచ్చు, మల్లనా సాగర్ కావచ్చు, లేకపోతే కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఇటువంటి చాలా వరకు మేము ప్రజలకు ముఖ్యంగా పంట పొలాల్ని సస్యశ్యామలం చేయడం కోసం అన్ని రకాల చర్యలు మేము తీసుకోవడం జరిగింది. ఆనాడు ఏదైతే మేము ఒక ప్రధానమైన డిమాండ్తో ఉద్యమం చేశామో, తెలంగాణ సాధించామో, దానికి తగ్గట్టుగానే నీళ్ళని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి పూర్తి కృషి చేయడం జరిగింది. కానీ ఈరోజు 10 ఏళ్ల పరిపాలన అనంతరము, మా పరిపాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిన్న హరీష్ రావు గారు కంప్లీట్గా అంటే కృష్ణా రివర్లో జరుగుతున్నది ఏంది, మన నీటిని ఏపీ ఎంత ఉపయోగించుకున్నది, మనకెంత మిగిలింది, ఇంకా మనకు ఎంత రావాల్సింది, అక్కడ ఎంత ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా లెక్కలతో సహా చెప్పారు.
మేమేమంటున్నామంటే ఈ ఈ రోజు రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి లెక్కలు తప్పంటారు. పచ్చి అబద్ధాలు. నిజంగా వాళ్ళకు అటువంటి చిత్తశుద్ధి ఉండి ఉంటే వాళ్ళు ఈ రోజు ఉన్నది ఎంత, మనం వాడింది ఎంత, రేపు కావాల్సింది ఎంత అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ లెక్కలతో సహా చెప్పేటోళ్ళు. ఒకవేళ మేము నిజంగా కూడా చేసిన కేటాయింపులకు సంబంధించి కూడా అధికార పార్టీ అంటే ప్రభుత్వం నేరుగా ప్రభుత్వమే చెప్తున్నట్టుగా ఆ లెక్క కూడా తప్పంటారా? 100% తప్ప. 1200 టీఎంసీలో ఆంధ్రప్రదేశ్కి అపరంగా దోచిపెట్టిన మాట 100% వాళ్ళు చెప్తున్న దాంట్లో అబద్ధాలు ఉన్నాయి. ప్రభుత్వము ప్రజలకు సరి అయిన సమాచారం ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఈరోజు ఒక డైవర్షన్ చేస్తూ ఉంది. మేము వాస్తవంగా ఇక్కడ నిజం కదా కృష్ణాకు వచ్చింది 1010 టీఎంసీల నీళ్లు అన్నది వాస్తవం కాదా, లేకపోతే వాళ్ళు 657 టీఎంసీలు తీసుకుపోయినారు ఇప్పటికే అన్నది నిజం కాదా? మనకు ఇంకా 100 టీఎంసీలు రావాలా, అక్కడ ఉన్నది చాలా తక్కువ. ఇంకా ఏపీ ప్రతిరోజు 10,000 క్యూసెక్లు తీసుకుని పోతున్నాం అని చెప్పేసి ఇది వాస్తవం కాదా? అంటే వీటికి సమాధానం చెప్పకుండా ఆనాడు జగన్ గవర్నమెంట్ తీసుకొని పోయింది, దోచుకుపోయింది అంటే ఆ రోజు ఎక్కడన్నా మాట్లాడారా వీళ్ళు? నిజంగా ఆ రోజు నీటి దోపిడీ జరిగి ఉంటే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఆనాడు క్వశ్చన్ చేసిందా, మాట్లాడిందా? అసలు వాళ్ళకు ఒక లెక్క అంటూ పత్రం అంటూ నిజంగా నివేదిక అంటూ ఏది ఉండదు. ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి మేము పూర్తి లెక్కలతో సహా కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ 10 ఏళ్ల కాలంలో కేఆర్ఎంబి దగ్గర నుంచి ఎంతవరకు తెలంగాణకు న్యాయం చేకూరింది అనేటువంటి ఒక సూటి ప్రశ్న. నీళ్లు నిధులు నియామకాలు మొదటి ప్రాధాన్యత నీటికి సంబంధించి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీ. కేఆర్ఎంబి విషయంలో ఇప్పుడు మాట్లాడుతుంది కానీ గతంలో చేసింది ఏమిటి, చెప్పిన దానికల్లా తలాడించింది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది రకరకాలైన విమర్శలు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కేఆర్ఎంబి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవడానికి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసింది, కృషి చేసింది, దాంట్లో సాధించినాం. ఒకవేళ నిజంగానే ఆ రోజు మేము అటువంటి పనే చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఆ రోజు కూడా అది ప్రతిపక్షంలోనే ఉంది కదా, అన్ని విషయాలు తెలుసు కదా, ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? మేము నిజంగానే అటువంటి అంటే లూజ్గా వదిలిపెట్టి ఉంటే, అదేవిధంగా ఆంధ్రాకే ఇవ్వాలని చెప్పేసి అనుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఏం చెప్పినా చెల్లుతుంది అని చెప్పేసి అబద్ధాలు చెప్పడానికి అంటే వీళ్ళు ప్రతి విషయంలో అబద్ధాలేనండి. అంటే ఏ విషయం తీసుకున్నా లేదా ఒక నిర్ణయం తీసుకున్నా దాంట్లో ఒక నిర్దిష్టత ఉండదు, ఒక నిష్పక్షత ఉండదు, ఏముండదు. దానికి ఏ రకంగా అంటే ఆ రకంగా ముందుకు తీసుకెళ్లడానికి, ప్రజలకు మభ్యపెట్టడానికి ఒక సీరియస్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు ఏదైనా తీసుకోండి, అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లేకపోతే ఇంకో లగచర్ల విషయం కావచ్చు, ఏ అంశమైనా తీసుకోండి, అక్కడ నిజాల్ని కప్పి పెట్టేస్తారు. కప్పి పెట్టేసి వాళ్ళకి కావాల్సిన మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేపిస్తారు. ప్రచారం చేపించేసి ప్రజలకు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అంత చైతన్యం లేని వాళ్ళేం కాదు. ఈ రోజు ఖచ్చితంగా అన్ని విషయాల మీద ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం చెప్పేది తప్పుడు లెక్క అంటే ప్రతిపక్షాలు చెప్పేది మాత్రమే కరెక్ట్ అంటారు. మేము లెక్కలతో సహా చెప్పినాం కదా. ఒకవేళ మేము లెక్కలతో సహా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్ నిన్న? ఒక నిమిషం. ప్రస్తుత లెక్కలకు సంబంధించి సరే ప్రస్తుతం ఒక 657 టీఎంసీల వరకు ఆంధ్రప్రదేశ్ వాడుకుంది అనేటువంటి ఒక లెక్క. మరి గతానికి సంబంధించి కూడా నీటి వాడకం విషయంలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది, దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆన్సర్ లేకుండా మొత్తం డైవర్ట్ చేస్తున్నట్టుగా కొన్ని కామెంట్స్ కూడా చేస్తుంది. ఏ విషయాలు లేవనెత్తారు? మేము కేఆర్ఎంబిలో వచ్చే వాటాని మేము ఖచ్చితంగా వాడుకున్నామనేది చెప్తున్నాము. ఆ రోజు వాడుకున్నాము. ఒకవేళ మేము ఆ రోజు వాడుకోకపోతే మీరు క్వశ్చన్ చేయలేదు. క్వశ్చన్ అసలు లేదు కాబట్టే క్వశ్చన్ చేయలేదు. ఈ రోజు మీరు ఏం క్వశ్చన్స్ వేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వేస్తున్న క్వశ్చన్స్ ఏంది? మీరు ఆంధ్రాకి పోతున్న నీళ్లు వాస్తవమా కాదా ఆ విషయం చెప్పండి. నిన్న మరి ఒకవేళ నిజమే కాదనుకోండి, మరి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర గతంలో వాడుకున్నటువంటి ఎగ్జాక్ట్ డేటా నిన్న లేక ఎందుకు రాశారు మరి సెంట్రల్ గవర్నమెంట్ కు? త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కోరలేదు? అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కదా. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే ఆంధ్ర మన నీళ్ళని తీసుకుపోతుంది, మేము అధికారులను కలిసినప్పుడు, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఈ విషయాన్ని చెప్పిన వాళ్ళే చెప్తున్నారు కదా. ప్రజా ప్రయోజనాల కింద కన్నా ప్రస్తుతం రాష్ట్రంలో అయితే ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా రాజకీయ రకమైన